ఈ రోజుండి రేపు వెళ్ళు మామా. లేదమ్మా, ఊర్లో చాలా పనులుండిపోయాయి, నేను వెళ్ళాలి. సరేనా అమ్మా? సరే, వచ్చి వెళ్తుండు మామా. మళ్ళీ వచ్చేది నీ పెళ్ళికేనమ్మా. సరే జాగ్రత్త అన్నయ్య. సరే, జాగ్రత్తగా పోయిరా మామా. తొందరగా పెళ్లి చేసుకోవాలి మరి. అదిగో అన్నా వచ్చేసింది జాబులి. ఇట్రావే. ఎప్పుడొచ్చినా మామా? ఇప్పుడే వచ్చానమ్మా, అమ్మతో మాట్లాడుతున్నావు, నువ్వు వచ్చావు. బాగున్నావా తల్లి? మంచిగున్నా మామా. అదమ్మా సంగతి. రోజు గడవడమే కష్టమైపోతుంది. ఇంకా అక్కడే కాలం వెళ్ళబుచ్చుదాం అనుకుంటున్నాను. వదిన పోయినప్పటి నుండి నువ్వు రావడమే మానేశావు. నిన్ను చూసి చాలా రోజులైంది, అందుకే చూసి వెళ్దామని వచ్చాను. అదేం లేదన్నా, ఆయన లేక ఇల్లు గడవటమే కష్టమైపోయింది. ఇంకా బయటికేం వస్తాం, ఎక్కడికి వెళ్ళినా పని చేసుకోవటం తప్పదు కదన్నా. నమస్తే. నమస్తే. వస్తలే అత్త. ఏం పర్లేదు రారా. పర్లేదు మాట్లాడాను అత్త, సాయంత్రం కలుస్తాను. ఒరే జానీ. మళ్ళీ వస్తాను. సరే సరే. చెత్త అది ఇది ఏరుకోవడం మానేసి ఏదన్నా పనికి వెళ్దాం అనుకుంటున్నాను అన్నయ్య. సరే, ఇంతకీ జాబిలమ్మ పెళ్లి గురించి ఏమన్నా ఆలోచించావా? ఏంటన్నా ఆలోచించేది, పెళ్ళంటే మాటలా, నీకు తెలుసు కదా. 50,000 1,00,000 రూపాయలు లేదే పెళ్ళి ఎక్కడవుతుందన్నా. అమ్మాయి 10వ తరగతి చదువుకుంది, తగిన సంబంధం రావాలి కదన్నా. చూద్దాం ఎలా జరుగుతుందో. సరే సరే, ఏదో ఒకటి చెయ్యి. నా వంతు సాయం కూడా నేను చేస్తాను. సరే సరే, నేను ఇంకెళ్తానమ్మా, చీకటి అయ్యేలా ఉంది. గణేషు సార్. మాకు పని చేయడానికి ఒక కుర్రోడు కావాలరా. సార్, హైదరాబాద్లో పని లేక చాలామంది ఉన్నారు సార్. చెప్పండి, పని ఏంటో చెప్పండి. బాంబ్ బ్లాస్ట్ చేయాలరా. బాంబా? లే చిన్న మర్డర్ చేసి పెట్టాలరా. సార్, అలాంటివి ఇక్కడ ఎవరు చేయరు సార్, ఎవరు లేరు సార్. చెయ్యాలరా గణేషు. ఇదిగో ఇది తీసుకో. సార్, అప్పుడప్పుడు చేస్తారు సార్. సార్, అది మేము చెయ్యం సార్, దానికి వేరే వాళ్ళు ఉన్నారు.